అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధన లాభం కూడా కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసరమైనటువంటి ప్రయాసాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనమవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. ఈ రోజు కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. అయితే శుభవార్తలు కూడా వింటారు. గౌరవ మర్యాదలు కూడా అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్న సత్ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో ప్రయాసాలు తప్పవు. ఆకస్మికమైనటువంటి ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. నూతనమైనటువంటి వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందగలుగుతారు. ఇక ఆకస్మిక ధన లాభ యోగము కలుగుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇక వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావన రావడం జరుగుతుంది. బంధుమిత్రులతో చర్చించడం జరుగుతుంది. దీని కొరకు మంచి మంచి విషయాలను తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. దొంగతనం అవకాశాలున్నాయి. ప్రయత్న కార్యాలకు కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి. స్త్రీల మూలకంగా ఈ రోజు శత్రు బాధలు అనుభవించగలుగుతారు. ఏదో ఒక విషయం అయితే మన స్థాపానికి గురి చేస్తుంది. మరియు స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల అయితే పనికిరాదు. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలకు మనోవేదనకు గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయాలి. శత్రుపీడ నివారణ చర్యలు చేపట్టండి. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే చక్కగా మీ ఇంట్లో పూజలు నిర్వహించటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. అయితే విఘ్నేశ్వరుని పూజించండి. ఇలా చేయటం వల్ల మీ ఆటంకాలు తొలగిపోతాయి. ఇక మీకు అంతా శుభము కలుగుతుంది. విద్యార్థులు అయితే కష్టపడి ఫలితాలను సాధిస్తారు. ఇక లక్కీ సంఖ్య 23 మరియు లక్కీ కలర్ అయితే టీల్. ఇక నేటి పరిహారం మనం చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఒక బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద పువ్వును వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని పూజ చేయటం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు అంతా శుభము కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.